Welcome students and my dear parents. JEE 2026 సెషన్ 2 ఎగ్జామినేషన్ లాస్ట్ రివిజన్ పార్ట్ ఎలా చేయాలి అనేది కరెక్ట్గా ఈ ఉన్న డేస్ని యూటిలైజ్ చేసుకుంటే కన్ఫామ్గా మీకు మంచి ర్యాంక్ వస్తుంది. పేపర్స్ ఎలా వస్తాయి, మీరు లాస్ట్ రివిజన్ ఎలా చేయాలనేది క్లారిటీగా చూడండి. మీరు అనవసరంగా ఇప్పుడు ఫుల్ సిలబస్ కంప్లీట్ చేస్తాను, ఉన్న ఫుల్ సిలబస్ చదువుకొని వెళ్ళి నేను ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్స్ రాస్తాను అని మాత్రం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఫస్ట్ థింగ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు పేపర్ ప్యాటర్న్ అనేది కన్ఫామ్గా సెషన్ 1 జనవరి పేపర్స్ ఎలా అయితే వచ్చాయో అలానే వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎన్టీఏ పేపర్ ప్యాటర్న్ సేమ్ అదే లెవెల్లో ఇవ్వచ్చు, లేదంటే 4 years బ్యాక్ సెషన్ 1 కంటే సెషన్ 2 మళ్ళీ మోడరేట్ పేపర్ ప్యాటర్న్ ఇచ్చేసి మార్క్స్ ఎక్కువ వచ్చేలాగా కూడా చేయొచ్చు. కాబట్టి పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ముందుగానే పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఈ బ్లండర్ మిస్టేక్ మాత్రం చేయకండి. సెకండ్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫుల్ సిలబస్ నేను కంప్లీట్ చేస్తాను అనే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, నేను 15 years ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఫుల్ సిలబస్ ఇప్పుడు కంప్లీట్ చేసి వెళ్తాను ఈ 10-12 daysలో అంటే కనుక కన్ఫామ్గా మీకు ర్యాంకు రాదు. రాసి పెట్టుకోండి. కావాలంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే వీడియోకు కామెంట్ చేయండి. బికాస్ ఉన్న 10 to 12 days ఇప్పుడు సెకండ్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఉన్న స్టూడెంట్కి ఇంకా తక్కువ డేసే ఉన్నాయి, మిగిలిన 8 వరకు వెళ్ళే వాళ్ళకి కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎక్కువ డేస్ రావచ్చు. బట్ మనకు కన్ఫామ్గా మీకు మంచి మార్క్స్ రావాలంటే ఇప్పుడు 99%కి ఎన్ని మార్క్స్ రావాలి, 98కి ఎన్ని మార్క్స్ రావాలి, 99.5కి ఎన్ని మార్క్స్ రావాలి అని ఇవన్నీ చూసుకొని చదవడం వల్ల ఇంకా యూజ్లెస్. ఎందుకు, అన్ని డేస్ ఇప్పుడు 2 years అయిపోయింది మీరు చదవడం, ఇంకా లాస్ట్ 10 daysలో 99కి ఎన్ని మార్క్స్ రావాలని తెలుసుకొని ఇప్పుడు మీరు 120 దగ్గరే ఉన్నారనుకోండి, ఆల్ ఆఫ్ సడన్ 200 మార్క్స్కి ఇంక్రీజ్ అయిపోతారా 10 daysలో? లేదు, మీరు 100 మార్క్స్ దగ్గరే ఉన్నారు, 98 రావాలంటే ఇప్పుడు 180 తెచ్చుకోవాలని చూశారనుకోండి, ఆల్ ఆఫ్ సడన్ 100 నుంచి 180కి వెళ్ళిపోతారా? ఇది డిస్కరేజ్ చేయడం అవుతుంది తప్ప ఏమీ ఉండదు. ఇలా మీరు ఈ మార్క్స్ చూసుకోవడం వల్ల మీరు కరెక్ట్గా చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మీకు కరెక్ట్గా 100% ఆన్సర్ చేయగలిగే చాప్టర్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోండి, వాటిని పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకోండి. సెకండ్, మీరు చాప్టర్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే లేదు గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ఏ చాప్టర్స్ అయితే మినిమం 50% ఆన్సర్ చేయగలుగుతున్నారు, అంటే ఇప్పుడు ఒక టెస్ట్ రాశారు, మీరు మ్యాట్రిక్స్ చాప్టర్ ఉంది, సెకండ్ టెస్ట్ రాశారు, థర్డ్ రాశారు, ఫోర్త్ రాశారు. మ్యాట్రిక్స్లో మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ 4 పేపర్స్ 2 పేపర్స్లో కరెక్ట్ ఆన్సర్ రాస్తున్నారు, 50% అయినా కరెక్ట్ అవుతుందంటే వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. దానివల్ల మీ స్కోర్ ఆటోమేటిక్గా మీకు పర్ఫెక్ట్గా ఉన్న చాప్టర్స్, పర్ఫెక్ట్గా చేసుకోవాల్సిన చాప్టర్స్ అవుతాయి కాబట్టి మార్క్స్ వస్తాయి. రియాలిటీ విషయానికి వస్తే మనకు 180 నుంచి 200 మార్క్స్ రావడానికి కావాల్సింది 45% సిలబస్ నుంచి ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓవరాల్గా నేను బిగినింగ్ నుంచి చెప్తున్నాను 90+ చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. 40% మీకు ఆల్మోస్ట్ 45% సిలబస్ అంటే మీకు ఒక 40 చాప్టర్స్ మాత్రమే కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. 2 years మీరు చదివిన దాంట్లో 40 చాప్టర్స్ కన్ఫామ్గా ఉంటాయి. వీటిని ఐడెంటిఫై చేసుకొని పర్ఫెక్ట్గా మీరు చదువుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్తే కన్ఫామ్గా డ్యామ్ షూర్ మీకు మంచి ర్యాంక్ వస్తుంది. థ్యాంక్ యూ.